ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము, నీ హృదయమును వాక్యముతో భద్రం చేసుకో. లేఖన భాగము 1 దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడను, ఆలోచనన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడనై ఉన్నాడు. స్నేహితులారా, మనిషి హృదయం ఒక రహస్యాల పుట్ట. హృదయములోని సంగతులు తెలుసుకొనుటకు ఈ భూమి మీద ఎలాంటి పరికరము లేదు. హృదయమును దేవుడు మాత్రమే చూడగలడు. అంటే ఆ హృదయము ఆయన సొంతం. అందుకే సాతాను మనిషి హృదయాన్ని లక్ష్యం చేసుకొని ఆ హృదయములో దేవునికి చోటు లేకుండా చేస్తూ ఉంటాడు. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనములో, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నిజానికి మనిషి అంటే మన కళ్ళకి కనిపించే ఈ శరీరం కాదండి. మనిషి అంటే మన కళ్ళకి కనిపించని మన అంతరంగం. దానినే హృదయం అంటారు. అందుకే దేవుడు సమూయేలుతో ఇట్లా అంటున్నారు, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని 1 సమూయేలు 16:7 చెప్తా ఉన్నారు. స్నేహితులారా, మన హృదయము ఒక రహస్యాల పుట్ట. మన హృదయంలో ఏముందో ఎదుటి వాళ్ళు తెలుసుకోవడం చాలా అసాధ్యం. కేవలం దేవుడు మాత్రమే మన హృదయాన్ని చూడగలడు. మనము మనుషులను మభ్యపెట్టగలమేమో కానీ దేవుణ్ణి మోసం చేయలేము. దేవుడు మన హృదయానికి పెట్టిన సీసీ కెమెరా ద్వారా మన ఆలోచనలన్నీ దేవునికి స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట. దేవుని విషయంలో మన హృదయం ఎలా స్పందిస్తున్నది అని దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును అని మత్తయి సువార్త 15:19 ఉంది కదా. దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మన హృదయంలో చెడు లేకుండా మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన హృదయాలను పరిశోధించినప్పుడు మన హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి దేవుడు మనకు ఫలము దయచేస్తాడు. కాబట్టి స్నేహితులారా, దేవునికి నీ హృదయం ఇవ్వు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు. యేసయ్యా, ఈ లోకములో మేము జీవించినంత కాలము మా హృదయము ఈ లోక విషయములతో కాకుండా వాక్యముతో నింపుకొనున్నట్లు మాకు నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. నీకు ఇష్టమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.